వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మ్యూజిక్తో మ్యాజిక్ చేసే డైరెక్టర్ మణిరత్నం మంచి రొమాంటిక్ డ్రామాలు తెరకెక్కించడంలో కథా నేపథ్యం, రొమాంటిక్ ప్రేమ ఇటువంటి చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన అందవేశం చేయని మనం చెప్పుకోవచ్చు. మరి మణిరత్నం డైరెక్షన్లో విజయ్ అదేవిధంగా సాయి పల్లవి ఇద్దరు కూడా నటిస్తున్నటువంటి వార్తలు కొన్ని రోజుల నుంచి కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే విజయ్ సేతుపతి అదేవిధంగా సాయి పల్లవి జంటగా మణిరత్నం డైరెక్షన్లో ఒక మూవీ రాబోతుందని అనౌన్స్మెంట్ చేసేసారు. రొమాంటిక్ మూవీగా ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు కానీ అయితే ఈ మూవీ పైన అందరూ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు మ్యూజిక్తో మ్యాజిక్ చేసి తన డైరెక్షన్ని అసలు కథలో ఎటువంటి సినిమాలు చేస్తారు. మణిరత్నం గారి నుంచి ఒక మూవీ వస్తుందంటే చాలు ఆయన అభిమానులకి ఎంత ఇదిగా ఉంటుంది. మ్యూజిక్ ప్లస్ డ్రామా ప్లస్ స్టోరీ అన్నీ కూడా ఏ విధంగా పండిస్తారో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అటు విజయ్ సేతుపతి కానివ్వండి, ఇటు సాయి పల్లవి కానివ్వండి, వీళ్ళు ఇద్దరిపైన కూడా మంచి బజ్ ఉన్నటువంటి నేపథ్యం. విజయ్ సేతుపతి అసలు మహాలక్ష్మి సినిమాతో కానివ్వండి, సాయి పల్లవి నటిస్తుందంటే చాలు లేడీ సూపర్ స్టార్గా ఇప్పటికే పేరు పొందారు. హిట్ టాక్ వస్తే మాత్రం ఆమె కనిపిస్తే చాలు సినిమా చూడడానికి కూడా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మణిరత్నం డైరెక్షన్లో వీళ్ళిద్దరిని ఏ విధంగా చూపించబోతున్నారు, అసలు ఏంటి ఈ సినిమా గురించి ఒక అప్డేట్ కూడా రాలేదు. అధికారికంగా ప్రకటించారు, ఒకే స్పష్టత ఇచ్చారు ఈ సినిమా రాబోతుందని. కానీ దీని గురించి అధికారిక అప్డేట్ ఏమీ రాలేదు అనుకుంటున్న నేపథ్యంలో ఒక అప్డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం. ఎన్నో ప్రేమ కథల్ని వెండితెరకు పరిచయం చేసి మ్యాజిక్ సృష్టించారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో మరో సరికొత్త లవ్ స్టోరీ రాబోతున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల తార సాయి పల్లవి జంటగా మణిరత్నం ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఎన్నో ప్రేమ కథల్ని వెండితెరకు మ్యూజిక్ను కూడా మ్యాజిక్ చేసే విధంగా ఆయన పరిచయం చేశారు మణిరత్నం గారి కాంబోలో అటు సాయి పల్లవి హీరోయిన్గా, ఇటు విజయ్ సేతుపతి హీరోగా ఒక మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇటీవలే ఈ సినిమాని ప్రకటించిన చిత్ర బృందం ఇప్పుడు దీన్ని పట్టాలెక్కించడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ నెలలోనే ప్రోమో షూట్ను పూర్తి చేసి వేసవి సందర్భంగా జూన్లో చిత్రీకరణను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ రొమాంటిక్ డ్రామాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం స్లమ్ డాగ్, పాకెట్ నోవెల్ వంటి చిత్రాలతో విజయ్ సేతుపతి, రామాయణ, ఏక్ దిన్ సినిమాలతో సాయి పల్లవి బిజీగా గడుపుతున్నారు. మరి మొత్తానికి అటు విజయ్ సేతుపతి గారు కానివ్వండి, ఇటు సాయి పల్లవి గారు కానివ్వండి, వాళ్ళ చేతిలో ఉన్న సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. మొత్తానికి ఒక ప్రోమో షూట్ చేసి వేసవి సందర్భంగా జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం అటు సాయి పల్లవి గారు చూసుకున్నట్లయితే రామాయణ, ఏక్ దిన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి గారు కూడా తన చేతిలో ఉన్నటువంటి మూవీస్తో బిజీగా ఉన్నారు. సో ఈ జూన్లో షూటింగ్ మొదలవుతే ఎప్పటికి పూర్తవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇటువంటి అయితే ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనప్పటికీ మణిరత్నం డైరెక్ట్ చేస్తున్నటువంటి మూవీ పైన భారీ అంచనాలు ఉంటాయి. మరి అందులోనూ అటు విజయ్ సేతుపతి గారు, ఇటు సాయి పల్లవి గారు నటించడం ఇంకా సినిమా పైన భారీ బజ్ నెలకొల్పుతుందని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక రొమాంటిక్ డ్రామాగా కూడా సాగుతుంది అని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.